హాయ్ అండి. నేనైతే బీరకాయ బబ్బెర్ల కూరనైతే చేస్తున్నా అండి. ఇగో చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బీరకాయ, టమాటోలు 2, బబ్బెర్లు వీటినైతే తీసుకున్నా అండి. ఈ కర్రీ చేసే విధానం అయితే చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ని అయితే తీసుకున్నా అండి. చూడండి, స్టవ్ వెలిగించి ఒక బౌల్లోనైతే వాటర్ తీసుకొని దాంట్లోనైతే సాల్ట్ అయితే వేసుకున్నా అండి. ఇప్పుడు ఆ బబ్బెర్లను ఎసరు వచ్చింది, వాటర్ వేడెక్కి ఎసరు వచ్చిన తర్వాత బబ్బెర్లను అయితే వేసిన అండి. ఉడకబెట్టుకోవాలి బబ్బెర్లను. చూడండి, ఇందులోనైతే వేసేసిన. ఇప్పుడైతే ఇగో చూడండి, బీరకాయ కట్ చేసుకున్న, బబ్బెర్లు ఉడికినవి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 2 టమాటాలు, బీరకాయలు, బబ్బెర్లు ఉడకబెట్టుకున్న, ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నా అండి. ఇప్పుడు కర్రీ అయితే చేద్దాం. స్టవ్ పైన ఇది ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నా అండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ తీసుకున్నా అండి. నేను చిన్న టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అయితే తీసుకున్నా, కర్రీకి సరిపోయేంత. చూడండి, ఆయిల్ వేడెక్కుతుంది. జీలకర్రనైతే వేసుకున్నా, చిటికెడు ఆవాలు కూడా వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ వేసుకున్నా. పచ్చిమిర్చి, కూడా వేసుకుంటున్నా. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఆయిల్లోనైతే వేగాలి. మంచిగా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నా. రెండు టమాటాలు తీసుకున్నా కదా, అవి కట్ చేసుకొని అయితే వేసుకున్నా. 2 టమాటోలు. ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ ఆయిల్లోనైతే మగ్గాలి.
ఇప్పుడు బీరకాయలను అయితే వేసుకుంటున్నానండి. చూడండి, కట్ చేసుకున్న బీరకాయలను అయితే వేసేసుకున్నా. ఒకసారి అయితే మొత్తాన్ని అయితే కలుపుకుందాం. ఇప్పుడు బీరకాయ టమాటో త్వరగా ఉడకాలంటే దీంట్లోనైతే సాల్ట్ అయితే వేసుకుందామండి. దీనికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నా. ఒకసారి అయితే కలుపుకుంటున్నా. క్యాప్ అయితే పెట్టేసుకున్నా. ఆయిల్లోనైతే మంచిగా ఉడుకుతుంది బీరకాయ టమాటో. అది ఉడికింది చూడండి. గిన్నెకి అంటుకోకుండా ఇలా కింది నుండి అయితే కలుపుకుంటున్నానండి. ఇప్పుడు బొబ్బర్లను అయితే వేసుకుందాం. ఉడకబెట్టిన బొబ్బర్లు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసుకుంటున్నా. ఒకసారి వాటిని అన్నీ కలుపుకోవాలి. చూడండి, ఇంకా మిగిలినవి కూడా ఉన్నవి కదా, కొన్ని మిగిలినవి కదా గిన్నెలో, అవి కూడా తీసుకొని వేసుకుంటానండి. చూడండి, కలిపిన తర్వాత ఎలా అయిపోయిందో కర్రీ. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైననైతే క్యాప్ పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాతనైతే చూడాలి కర్రీని. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దామండి కర్రీ ఎలా అయిందో. చూడండి ఎలా అయిపోయిందో. కర్రీ మంచిగా ఉడికింది. ఆయిల్లోనైతే దాన్ని మంచిగా కలుపుకుంటున్నా. చూడండి, గిన్నెకి అంటుకోకుండా ఉండడం కోసం కలుపుకుంటున్న కర్రీనైతే. చూడండి, బీరకాయ బొబ్బర్ల కూర ఎలా అయిందో. ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకున్నా. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం కర్రీ ఎలా అయిందో. చూడండి ఎలా అయిపోయిందో కర్రీ. మంచిగా కర్రీని అయితే మొత్తానికి కలిపేసుకున్నా అండి. బీరకాయ బొబ్బర్ల కర్రీ రెడీ. చూడండి ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుందో. బీరకాయ బొబ్బర్ల కూర రెడీ.